జనరల్గా సివిల్ సర్వీసెస్లో స్టూడెంట్స్ సీసాట్ కోసం ఒక ప్లేస్లో, ఆప్షనల్ కోసం ఒక ప్లేస్లో, టెస్ట్ సిరీస్ అని అలా మారుతుంటారు. శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో మనం ఎందుకు ఇలాగా క్రియేట్ చేసామంటే, ఇక్కడ జాయిన్ అయిన స్టూడెంట్ యూపీఎస్సీ కోచింగ్ ఇక్కడే ఉంటుంది, పర్సనల్ మెంటర్షిప్ ఇక్కడే, పక్కన మనకు ఇంకో క్యాంపస్ ఉంది, ఆ క్యాంపస్లో మెంటర్షిప్ ఉంటుంది, మెంటర్స్ ఉంటారు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, టెస్ట్ సిరీస్ కూడా ఎక్కడికి వెళ్ళక్కల్లా, టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంటుంది, డైలీ టెస్ట్ సిరీస్ ఉంటుంది, వీక్లీ మంత్లీ ఉంటుంది. ఇవాల్యుయేటర్స్ ఇక్కడే ఉంటారు, పక్కన క్యాంపస్ ఉంటారు ఇవాల్యుయేటర్స్. ఎనీ టైం ఎగ్జామ్ రాసి ఇవి జరుగుతుంది ఇవాల్యుయేషన్. ప్రిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఇక్కడే ఉంటుంది. అలాగే సీసాట్కి వీ హ్యావ్ ఏ సపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ, వాళ్ళు చెప్తుంటారు. రీసెంట్ చాలామంది కరెంట్ అఫైర్స్ మోడల్స్ అని కొంతమంది బయట ఢిల్లీ చూస్తుంటే బయటకు వెళ్తుంటారు కరెంట్ అఫైర్స్కి. బట్ ఇక్కడే కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ ఉంటే టీచర్స్ ఉంటారు. స్టడీ హాల్ కూడా బయటకు వెళ్ళక్కర్లా. వీ ప్రొవైడ్ ఫ్రీ స్టడీ హాల్ ఫర్ ఎనీ స్టూడెంట్ హూ జాయిన్స్ కోచింగ్ విత్ దిస్ స్టడీ హాల్. అలాగే చాలామంది యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు యూపీఎస్సీ ఒకవేళ మిస్ అయితే స్టేట్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ మళ్ళీ ఇంకో కోచింగ్ వెళ్తుంటారు. మేము చేస్తామంటే మా దగ్గర యూపీఎస్సీ కోచింగ్ జాయిన్ అయిన వాళ్ళకి యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 కావాల్సిన, అది టీజీపీఎస్ అవ్వచ్చు, ఏపీఎస్ అవ్వచ్చు, ఎడిషనల్గా స్టేట్ హిస్టరీ, స్టేట్ జియోగ్రఫీ కవర్ చేస్తాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక స్టూడెంట్కి సివిల్స్ కోచింగ్, మెంటర్షిప్, టెస్ట్ సిరీస్, స్టడీ హాలు, సీసాట్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, గ్రూప్ 1 గ్రూప్ 2 కావాల్సిన కోచింగ్, అండ్ బుక్స్ కూడా బయటికి వెళ్ళి మళ్ళీ వేరే బుక్స్ అవసరం లేకుండా స్టాండర్డ్ బుక్స్, ఎన్సీఆర్టీ మెటీరియల్ మొత్తం మనం ఇస్తాం, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్, మంత్లీ మ్యాగజైన్స్, అది కూడా బయట తీసుకోకర్లా.